జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదాధ్యేయం సదా యోగిభిః. వివాహ ప్రకరణం, దాంట్లో యుగఛద్రాభిషేకం, దాంట్లో స్వర్ణోదకంతో ఆమెను పవిత్రింపచేయుట అనే సందర్భం. ఆ ఉదకములతో ఆమెను అభిషేకం చేయటం గొప్ప విషయమే. కానీ ఆ ఉదకానికి తోడు బంగారం కూడాను. దాంతో బంగారం ద్వారా యుగం ద్వారా పోసినటువంటి ఉదకాలు, తద్వారా ఆమెకు ఆమె శరీరానికి ఇదివరకు ఉన్నటువంటి కాంతి కంటే ఇప్పుడు రెట్టింపు కాంతి పెరుగుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి మంత్రాలు. ఈ విషయంలో మనకి అపాలా దృష్టాంతం కూడా ఒకటి, ఇతిహాసాన్ని కూడా శృతి చెప్పింది. దేవేంద్రుడు ఆమెను ఆ రకంగా అనుగ్రహించాడు అని ఇవన్నీ కూడా మనం అనుకుంటూనే ఉన్నాం. ఇకపోతే హిరణ్యాన్ని గురించినటువంటి మహిమ గొప్పను గురించి వేదాల్లో మనం విచారణ చేసి చూసినట్టయితే, అంటే ఎందుకు మనం ఈ హిరణ్యాన్ని గురించి విచారణ చెబుతున్నాము అని అన్నట్లయితే, హిరణ్యోదకాన్ని మనం ఆమె శరీరం మీద పోస్తున్నాం కాబట్టి, మిగతా లోహాలు వెండి ఉంది, ఇంకా కొన్ని లోహాలు ఉన్నా కూడా వాటిలన్నిటినీ విడిచి మనం ఈ బంగారాన్ని ఎందుకు తీసుకున్నామబ్బా అనే ఆలోచనలో చూడండి, బంగారం మహిమను గురించి మాట్లాడుతూ వైశ్వానరేష్టి అని ఒక ఇష్టి ఉందండి వేదాలలో. దాంట్లో బంగారం దక్షిణగా ఇవ్వాలి అని మనకు కనపడుతోంది. బహువై పురుషో మేధ్యముపగచ్చతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరో వా అగ్నిర్వైశ్వానరః సంవత్సరేణైవైనగ్స్వదయతి హిరణ్యం దక్షిణ పవిత్రం వై హిరణ్యం పునాచ్చేవైనం అంటోంది తైత్రీయ బ్రాహ్మణం మాట్లాడుతూ అని అంటుంది. ఒకానొక యాగం అండి. ఆ యాగంలో వైశ్వానుడు విశ్వేషాం నరః, అందరికీ కూడాను ప్రభువైనటువంటి అగ్నిదేవుడు అన్నమాట దానికి అర్థం. మనం వైశ్వానరః అనే మాట మనం వింటూనే ఉంటాం. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు ఆయన. అంచేత అగ్నిర్ వైశ్వానరః, అందరికీ హితమైన వాడు అగ్నిదేవుడు అంటేను. కొంతమందికి హితం కొంతమంది కాదు అని అంటానికి లేదు. అందువలన బహువై పురుషో మేధ్యముపగచ్చతి. సహజంగా మానవులు ఎలా ఉన్నామంటే, మనం ఈ లోకంలో అనేక రకములైనటువంటి శాస్త్రీయమైనటువంటి నియమాలు మనకి చెబుతారు. ఆహార విధానంలో కానీ, లేక 10 మందితో కలిసిమెలిసి తిరగటం కానీ, ఇలాంటివి అనేక రకములైనటువంటివి మనకి బోధిస్తూ ఉంటాయి శాస్త్రాలు. అవన్నీ మనం ఆచరించాలి, కానీ చేయలేం మనం. కొన్ని అనుకోకుండా అపచారాలు జరుగుతుంటూ ఉంటాయి అనుకోండి. చూడండి, ఉదాహరణకి 1-2 మనం విందాం. భోజన సమయంలో బారుగా చాలామంది కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆ పంక్తిలో కూర్చోవడానికి అర్హుడు కానివాడు, అనగా ఎవరైనా పెద్ద మహాపాపాలు చేసిన వాళ్ళు అన్నమాట దానికి అర్థం. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ పంక్తిలో మనం కూర్చుని భోజించకూడదు అని ధర్మశాస్త్ర నిషేధం ఉంది, వేదాలు కూడా చెబుతూ ఉంటాయి. మరి ఈ రోజున హఠాత్తుగా అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇవన్నీ చెబితే చాలా ప్రమాదాలు వస్తాయి కదా. అందుకోసమని మంత్రాలు ఏం చెబుతున్నాయంటే, ఆ త్రిసుపర్ణ మంత్రాలని, ఆ మంత్రాలు అవి చెప్పుకున్నట్లయితే అపాంక్తేయుడు, పంక్తిలో కూర్చోవడానికి తగనివాడు ఉన్నా కూడా అలాంటి వాడిని అసహస్రాత్ పంక్తిం పునంతి అని అంటుంది. ఎంతోమంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళల్లో పంక్తిలో కూర్చోవడానికి అర్హత లేనటువంటి వాడు ఉన్నా కూడా అటువంటి వాడు కూర్చున్నట్టయితే ఆ పంక్తిలో మనం భోజనం చేయకూడదు. అపాంక్తేయుడు అన్నమాట వాడు. అలాంటప్పుడు కూడాను ఈ త్రిసుపర్ణ మంత్రాలను కనుక పఠించినట్లయితే ఆ దోషం ఉండదు అని చెబుతుంది. ఇది రోజు ఎక్కడ పట్టుకుంటాము?
ఎవరు అపాంక్తేయుడో ఎవరు కాదో మనకు ఎట్లా తెలుస్తుందో అసలు ఇదంతాను. ఆ రకంగా మనకు అనుకోకుండా కొన్ని అపచారాలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే ఆహార విషయంలో కూడా అశాస్త్రీయమైనటువంటి ఆహారం, మనం ఏది శాస్త్రం సమ్మతమైనటువంటిదో దాన్నే మనం ఆహారంగా తీసుకోవాలి. గీతాచార్యుడు ఈ విషయంలో ఆహారం 3 రకాలుగా ఉంటుందని, అది సాత్విక రాజస తామస భేదంతో 3 రకాలుగా ఉంటుందని చెబుతారు ఆయన. రాజస భోజనం కానీ తామస భోజనం కానీ మనం చేయకూడదు. తమోగుణం రజోగుణం వృద్ధి పొందుతూ ఉంటుందన్నమాట. మనిషిని మనం పట్టుకోలేం. రజోగుణ ప్రధానుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే వాడికి ఎప్పుడు కూడా ప్రవృత్తి అడుగడుగునా కూడా క్షణకాలం నుంచోడు, క్షణకాలం మాట్లాడు, ఒక క్షణం ఉండడు ఎక్కడా కూడా. అలాగే తమోగుణం వాడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు అలా నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు పిలిస్తే వాడు వారం రోజులు అది ఓ అంటాడు. వాడు ఎందుకు చెప్పండి, వీడు ప్రయోజనం ఏంటి వాడి వల్ల. అలా కాకుండా సాత్విక భోజనం చాలా గొప్పదన్నారు ఆయన. అంచేత ఆహారం వల్ల ఆహార శుద్ధో సత్వశుద్ధి అన్నారు యోగ సూత్రాలలో. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటాడో వాడికి సత్వం, మానసికమైనటువంటి స్థితి అది పరిశుద్ధమవుతుందన్నమాట. సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నారండి. ఆ సత్వం ఎప్పుడైతే మానవుడిలో వృద్ధి చెందిందో దానివల్ల వాడికి జ్ఞానం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. జ్ఞానాన్మోక్ష, జ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది అని అన్నారు. కాబట్టి ఈ ప్రణాళికలో అనేక రకాల శాస్త్రాలన్నీ కూడా మనకి ఇలా కనపడుతున్నాయి. ఇటువంటి వాటిల్లో మనం ఏం చేస్తున్నాము, ఏమి శాస్త్రీయమైన మార్గంలో ఉంటున్నామా, అశాస్త్రీయ మార్గంలో నడుస్తున్నామా అనేటటువంటివి మనకేం తెలియవు. అదే అంటుంది శృతి ఇక్కడ మాట్లాడుతూ, బహువై పురుషో మేధ్యముపగచ్చతి, చాలా అమేధ్యముపగచ్చతి, 1, 2 కాదు, అనేక రకములైనటువంటి అపవిత్రత్వాన్ని పొందుతూ ఉంటాడు మానవుడు సహజంగా అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయమంటావయ్యా అని అడిగా. వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపతి, వైశ్వానరుడు అనే పేరుతో ఉండేటువంటి అగ్నిదేవుడు ఉన్నాడే, ఆయనకి నువ్వు యాగం చేయవలసి ఉంటుందయ్యా. ఆయనకి హవిస్సు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. పురోడాశం అంటారు. పురోడాశం అన్నం, అలాగే ఇంకా కొన్ని ఆజ్యం, పయస్సు, దధి మొదలైనటువంటి పదార్థాలు ఉంటాయే, వీట్లని హవిస్సులు అని అంటారు. వాట్లని ఆ దేవతలకు వాళ్ళు ఇవ్వాలి. సంవత్సరో వా అగ్నిర్వైశ్వానర సంవత్సరేణైవైనగ్స్వదయతి అన్నాడు. సంవత్సర స్వామి అనమాట ఆ వైశ్వానరుడు ఉన్నాడే, ఆయన సంవత్సరానికి అధిపతి అనమాట దానికి అర్థం. ఈ రకంగా చేయగా 1 సంవత్సర కాలంలో మనకున్నటువంటి పాపాలన్నిటినీ పోగొట్టి ఆయన మన పరిశుద్ధుణ్ణి చేస్తాడనమాట. స్వదయతి అన్నాడండి. స్వదయతి అంటే అర్థం ఏంటంటే మనకు నిష్పాపుల్నిగా చేస్తాడు అని దానికి అర్థం అనమాట. బహువై పురుషో మేధ్యముపగచ్చతి, ఉచ్ఛిష్టాది సంపర్కంతో మనం అనేక రకాలుగా అనాచారం కూడాను మనలో ఎక్కువగా ఉంటుంది. ఆహార విచారంలో కూడాను మనలో తప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా అమేధ్యం. అంటే మేధ్యం అంటే యాగయోగ్యత, అది కాకపోవటం అమేధ్యం. కాబట్టి మనం యాగానికి దూరమైపోతున్నాం అనమాట. అంటే దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వడానికి పనికిరాని వాళ్ళం అయిపోతున్నాము దానికి అర్థం అనమాట. అలాంటి పరిస్థితుల్లో సంవత్సరేణైవైనగ్స్వదయతి, ఈ రకంగా యాగం చేస్తే ఈ యాగానికి దక్షిణ ఏమి ఇవ్వాలి అని విచారణ. హిరణ్యం దక్షిణ పవిత్రం వై హిరణ్యం పునాచ్చేవైనం, బంగారం దక్షిణగాని విధించిందండి. అది ఇచ్చిన తర్వాత ఇంకా తిరుగులేదు. వాడిని ఆ బంగారం పవిత్రింపచేస్తుంది. వాడికి ఉండేటువంటి పాపాలన్నిటి కూడాను అది పోగొడుతుందని చెప్పడంలో సందేహమేం లేదు. అలాంటిదిగా మనం మంత్రాలలో బంగారాన్ని గురించినటువంటి గొప్పతనం, దాని విశేషం అవన్నీ కూడా మనం వింటున్నాం. అదే కాక మరో సందర్భంలో కూడాను దేవతలు కూడాను ఇలాంటి పనులు ఏర్పడ్డాయండి. వాళ్ళు కూడా ఒకప్పుడు మృత్యువు వల్ల భయపడ్డారటండి. ఎవరికైనా భయమేనండి మృత్యు అంటేను. అదేంటండి, వాళ్ళు అమరాహ అంటారు, వాళ్ళకి మరణం లేదంటారు. మరి మృత్యువు వల్ల వాళ్ళు కూడా భయపడటం ఏమిటండి అని అనుమానం సహజం కదండి. అంటే అర్థం ఏంటంటే మనకంటే ఎక్కువ కాలం వాళ్ళు ఉంటారు అని చెప్పడంలో ఉద్దేశమే కానీ పూర్తిగా వాళ్ళు శాశ్వతంగా అలాగే ఉండిపోతారు అని అర్థం కాదు. దీంట్లో కూడా వాళ్ళు చాలా కాలం ఉంటారు అని దానికి అర్థం అనమాట. కాబట్టి వాళ్ళు కూడా మృత్యువు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చూడండి, అందుకోసమని దేవతలకి రాక్షసులకి అడుగడుగునా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దేవాసుర సంయత్త ఆసనం వేదాల్లో ఎప్పుడు ఇదే గోల. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాక్షసుల చేతిలో సంహరించబడకుండా ఉండటం కోసమని వీళ్ళందరూ పెద్ద ప్లాన్ వేశారు. ఒకసారి వాళ్ళందరూ మహావిష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు ఆయన క్షీరసాగర మథనాన్ని పెట్టాడు. ఆయన దాంట్లో అమృతం పుట్టింది. ఆ
ఆ అమృతం తాగినట్లయితే ఇక వాళ్ళకి మరణం ఉండదు అని అప్పుడు ఆ అమృతం వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో మనకు కనపడుతోంది. అంటే అర్థం ఏమిటి? చాలా కాలం జీవిస్తారు అని చెప్పడంలో తాత్పర్యమే కానీ సర్వాత్మన వాళ్ళకి మరణం లేదు అని చెప్పడానికి మాత్రం అవకాశాలు లేవు అన్నమాట. కాబట్టి వాళ్ళకు కూడా మృత్యువు వల్ల భయమే. వేదాలే చెబుతున్నాయి. నేను చెప్పడానికి నేనెవరిని, నా పరిస్థితి అంతా నేనేం చెప్తాను. దేవా వై మృత్యోరబిభయు తే ప్రజాపతిముపాధావన్ తేభ్య ఏతాం ప్రాజాపత్యాగుం శతకృష్ణలాన్నిరవపతు తయైవైశ్వమృతమదధాత్ యో మృత్యోర్బిభీయాత్ తస్మా ఏతాం ప్రాజాపత్యాగుం శతకృష్ణలాన్నిర్వపేతు అని అంటూ ఒక యాగాన్ని గురించి మాట్లాడుతూ ఓ సందర్భంలో శృతి అంది దేవతలందరూ కూడాను మృత్యు వల్ల భయపడుతున్నారటండి. వాళ్ళు ఏమండి ఎప్పుడు మృత్యువు తీసుకెడుతుందో తెలియదే. వాళ్ళు క్షణక్షణానికి మృత్యువుకి అందరూ భయపడవలసిందే. నిత్యం సన్నిహితో మృత్యు అంటారండి. అసలు ఎప్పుడు మన పక్కనే ఉంటుంది, అది ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. మనం ఇంతకాలం జీవించాము అంటే ఆశ్చర్యపడాలి. అలాంటిది మృత్యు అనమాట. వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి మహానుభావుడు ప్రజాపతి బ్రహ్మలోకంలోకి వెళ్ళారు. ఏమయ్యా ఇంతమంది ఒకసారి వచ్చారు ఏమిటి అని అడిగాడు ఆయన. ఏం లేదండి, మాకు మృత్యు అంటే భయంగా ఉంది, తమరు ఏదైనా ఉపాయం చెబుతారేమో అని వచ్చాము అని అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాటంటే తనకంటే పూర్వకల్పంలో ఉన్నటువంటి ప్రజాపతిని దృష్టిలో ఉంచుకుని, తను ఒక ప్రజాపతి ఇప్పుడు, కానీ అంతకుముందు ఒక ప్రజాపతి ఇతర కల్పంలో ఉండేవాడు. ఆ ప్రజాపతిని ఉద్దేశించి శతకృష్ణల 100 కృష్ణలములంటే గురిగింత గింజ ఎంత ఉంటుందో అంత బరువుతో ఉండే బంగారపు గుళికలు అన్నమాట దానికి అర్థం. అవి కృష్ణలములు అంటారు. కృష్ణలం వాజసృద్భ్య ప్రయచ్చతి అని అంటుంది. వాజపేయి యాగంలో మాట్లాడతాడు, ఇదంతా కూడా అక్కడ చెబుతాడు. కాబట్టి అలాంటివి 100 గింజలు 100 గుళికలు అన్నమాట దానికి అర్థం. అటువంటి వాట్లతో ఒక యాగం చేయమని ఆయన గతించిపోయినటువంటి బ్రహ్మాండాములలో ఇతర బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ప్రజాపతితో లేక పూర్వకల్పంలో ఉన్నటువంటి ప్రజాపతిని ఉద్దేశించి ఒక యాగం చేశాట. ఈ దేవతలందరికీ అపమృత్యువు లేకుండా, మృత్యుభయం లేకుండా ధైర్యం కలగడం కోసం ఆయన చేశాడు. అందువలన యో మృత్యోర్బిభీయాత్ ఆ రకంగా ఎవరైతే ఈ రోజుల్లో కూడాను ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి భయం ఉన్నట్లయితే ఇప్పుడు యో మృత్యోర్బిభీయాత్ తస్మా ఏతాం ప్రాజాపత్యాగుం శతకృష్ణలాన్నిర్వపేత్ ప్రజాపతిమేవ స్వేన భాగధేజయనోపధావతి స ఏవాస్మిన్నాజుర్దధాతి సర్వమాజురేతి శతకృష్ణలా భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అని అంటుందండి. ఎవడైతే మృత్యువుకి భయపడుతూ ఉంటాడో అలాంటి వాడు ఉన్నాడే, వాడు ఈ రోజుల్లో ప్రస్తుతంలో ఉన్నటువంటి ఏ ప్రజాపతి ఉన్నారో ఆ ప్రజాపతిని ఉద్దేశించి శతకృష్ణలములు అంటే 100 గింజలు అన్నమాట, 100 గుళికలు, బంగారపు గుళికలు అన్నమాట. అది కొంతమంది ఏం చెబుతారు అంటే గురిగింత గింజ ఎంత ఉంటుందో అంత పరిమితమై అంత బరువుతో ఉన్నటువంటి బంగారపు గింజ, బంగారపు గుడిక అది కృష్ణలము అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. మరో కొంతమంది ఏమన్నారంటే 3 యవధాన్యాలు ఉన్నాయి, ధాన్యాల్లో యవలని ఉంటాయి, అవి 3 కలిపితే ఎంత బరువు ఉంటాయో అంత బరువు కలిగినటువంటి ఒకానొక బంగారపు గుడిక ఏదైతే ఉంటుందో అది కృష్ణలమని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. సరే, ఏదైనప్పటికీ అలాంటివి 100 కావాలి మనకి. అలాంటి వాటితో వాళ్ళు మళ్ళీ ఈ రోజుల్లో కూడాను అలాగా ఎవరైతే యాగం చేస్తారో అలాంటి వాళ్ళకి అపమృత్యువు లేకుండా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని పొందుతారు అని అన్నారు. అక్కడ విచారణ చేస్తూ భాష్యకారుడు మాట్లాడుతూ అన్నారు, అసలుట మనం జన్మించగానే మనకు 100 సంవత్సరాల వరకు ఆయుర్భాగ్యాన్ని మనకి ఇచ్చే ఆయన జన్మించాట. ఎందుకంటే శతాయుః పురుషస్య శతేంద్రియ అని అన్నారు కాబట్టి మనకు ఆయుర్భాగ్యం 100 సంవత్సరాలు ఖాయంగా ప్రారంభం దగ్గర నుంచి ఉంది. కానీ ఆ తరువాత మానవుడు చేసేటటువంటి పుణ్యపాపకర్మల విశేషాన్ని పురస్కరించుకొని ఆ ఆయుస్సు తగ్గిపోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. 100 సంవత్సరాలు కూడా అధికంగా ఎక్కువగా జీవించిన వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారు. ఏమండి వేదం 100 సంవత్సరాలు ఏం చెబుతోంది కదా, వీళ్ళు మరి 100 కంటే దాటి ఎలా ఉన్నారండి అని కొంతమంది అడగచ్చు. కానీ
సర్వసాధారణంగా 100 సంవత్సరాలు ఆయుర్భాగ్యం ఉంటుంది అని చెప్పింది. అంతకంటే తక్కువలో పోయే వాళ్ళ గురించి అడగవే. అంటే వాళ్ళు పాపాధిక్యం చేత, ఎక్కువ పాపాన్ని ఆచరించడం చేత వాళ్ళు ఆ అపమృత్యువుకి గురి అయిపోయి వాళ్ళు పరిపూర్ణమైన ఆయుర్భాగ్యాన్ని అనుభవించలేక వాళ్ళు పోతున్నారు అని దానికి అర్థం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజాపతి ప్రకృతంలో ఉండేటువంటి ప్రజాపతి దేవతను ఉద్దేశించి ఎవరైతే మానవుడు అపమృత్యువుకి గురి కాకుండా పరిపూర్ణమైనటువంటి వేదోక్తమైనటువంటి 100 సంవత్సరాల ఆయుర్భాగ్యాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే శతకృష్ణలములు 100 ఆ గుళికలు అన్నమాట, బంగారు గుణికలు, అటువంటి ఆ ద్రవ్యంతో యాగం చేసినట్టయితే తప్పకుండా ప్రజాపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. దానివలన వాళ్ళు అపమృత్యువుకి గురికారు అని ఈ రకమైనటువంటి విధానాలన్నీ కూడాను. అంటే ఈ దీంట్లో సారాంశం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ప్రజాపతిని ఉద్దేశించి బంగారు గుళికలను మనం దానం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ బంగారానికి ఉండేటువంటి శక్తి అండి అది. అయితే అందుకోసమని 100 సంవత్సరములు పరిపూర్ణంగా వాళ్ళు జీవిస్తారు అని చెప్పడంలో మనకి ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలు మనకు కనపడుతున్నాయి. అంటే ఆయుర్వైహిరణ్యం ఆయుష్యా ఏ వైరమభ్యతిక్షరంతి అని చెబుతోంది. కాబట్టి శృతి ఎప్పుడు కూడా ఆయుస్సుని పెంచుతూ ఉంటుంది. బంగారం దాన్ని దానం చేసినట్టు ఇది. బంగారం అంటే మనం ఇంట్లో పెట్టుకున్న బంగారం కాదు రోయ్, అది మనం ఒంటి నిండా వాడు దిగేసుకుని ఎవడికి కూడాను చిల్లుగవ కూడా దానం చేయడు వాడు. ఎప్పుడు వాడు వేసుకోవడం తప్ప ఒకళ్ళకి ఎప్పుడు పొరపాటు కూడా ఇవ్వడు. అలాంటి వాడికి ఆయుర్భాగ్యం పరిపూర్ణంగా ఉంటుందని నేనేం చెప్పను దానికి. అందుకోసమని అలాంటి శతాయుః పురుష అన్నది ఏమిటి అని అడిగా. అంటే ఎందుకండి ఈ శృతి 100 సంవత్సరాలు ఆయుర్భాగ్యం మానవుడికి పెట్టింది. సృష్టి ఆదిలోనే వీడు పుట్టంగానే 100 సంవత్సరాల ఆయుర్భాగ్యం వాడికి ఇచ్చిందిట. ఇస్తే వాడు వాడుకోవడంలో తేడా వచ్చింది. అందుకోసం హెచ్చుతగ్గులు వస్తున్నాయి, వీడు ముందే చచ్చిపోతున్నాడు. ఎందుకోసమని మనం అడిగినట్టయితే మనకి ఇంద్రియాలు 10 ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు త్వచక్షు శ్రోత జిహ్వాఘ్రాణాలు 5 ఉన్నాయి. అట్లాగే వాక్పాణిపాదపాయూపస్థలు అనేటువంటి 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క ఇంద్రియానికి 10 నాడులు ఉంటాయి. ఆ 10 నాడులు ఒక్కొక్క ఇంద్రియానికి 10 నాడులు చొప్పున లెక్కేసినట్టయితే నీకు 100 నాడులలో సంచారం చేస్తూ ఉంటాడు జీవుడు అనమాట. శతంచైకా హృదయస్య నాడ్య తాసాం మూర్ధానభినిసృతైకా తయోర్ధమాయన్న మృతత్వమేతి విశ్వంగన్యా ఉత్కర్మణే భవంతి అనంటుంది కఠోపనిషత్తు మాట్లాడుతూ. శతంచైకా హృదయస్య నాడ్య, హృదయానికి నాడులు 100 నాడులు చుట్టూరా కూడా ఉంటూ ఉంటాయి. ఆ నాడుల్లో సన్నని రంధ్రం ఉంటుందన్నమాట. దాంట్లోంచి వాయు సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ వాయువు తిరుగుతూ ఉండాలి, శరీరం అంతా కూడాను తిరుగుతూ ఉంటాడు అట్లా ఆయన. కాబట్టి దానివలన ఆ రక్త ప్రసారం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్ని ఇలా లాక్కెడుతూ ఉంటాడు ఆయన. ఆరోగ్యంగా ఉన్నవాడు ఇవన్నీ ఉంటాయి. అరుణపాఠంలో మాట్లాడతాడు ఇవన్నీ కూడా. దాంట్లో ఎవరు ఏ రకంగా ఇవన్నీ కూడా చిరజీవిత్వాన్ని ఎలా పొందగలుగుతారు, ఏమిటి అపమృత్యుని ఎలా మనం దాటగలుగుతాం, ఈ విషయాలన్నీ కూడాను అరుణపాఠంలో వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఈ శతకృష్ణలములు అనేవి 100 అనే సంఖ్య ఎందుకు పెట్టారు అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఒక్కొక్క ఇంద్రియానికి 10 చొప్పున నాడులు, మొత్తం 100 ఉన్నాయి. కాబట్టి శరీరంలో ఆ నాడులు సంచారం జరుగుతూ ఉంటుంది కనుక అందువలన 100 అనేటటువంటి సంఖ్య ఆయుర్భాగ్యాన్ని ఈ నాడులలో సంచారం జీవుడు ఆ రక్తము కానీ వాయువు కానీ ప్రసారం జరుగుతూ ఉండటం చేత అలా తిరుగుతూ ఉంటాడనమాట. చైతన్యం ఆ శరీరం అంతా కూడా సంచరిస్తూ ఉంటుంది. లేకపోయినట్టయితే చైతన్యమే కనుక శరీరం కనుక లేకపోయినట్టయితే ఇలా స్పర్శ పై చెయ్యి పెట్టినట్టయితే నీకు అక్కడ ఆ రక్త ప్రసారం కానీ ఆ నాడుల్లోంచి వాయు ప్రసారం కానీ జరగకపోయినట్టయితే నీకు స్పర్శ జ్ఞానం ఉండదు. బండ పారిపోయి అది ఎందుకు పనికి రాకుండా క్రమక్రమంగా ముద్దు పారిపోతాడు మనిషి. కాబట్టి అలాంటిది కలుగుతోంది అంటే చైతన్యం అంతటా కూడా ప్రసరిస్తోంది, వ్యాపించి ఉంటుంది అని దానికి అర్థం అనమాట. ఆ ఇంద్రియాలన్నిటి కూడాను శుద్ధి చేసుకోవాలి. నాడీ శుద్ధి అంటారు. ఇది ప్రాణాయామాల వల్ల సిద్ధిస్తాయి అని యోగశాస్త్రం అంతా దీని గురించి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ 100 ఇంద్రియాముల ద్వారా ఇతను స్థైర్యాన్ని పొందుతాడు అని చెప్పడంలో ఎటువంటి అభిప్రాయం లేదు, భేదం లేదు. అలాంటిది అనమాట. తర్వాత మాట్లాడుతూ కూడాను ఇంకా అనేక చోట్ల ఈ స్వర్ణాన్ని గురించినటువంటి మహిమలు. రాజసూయాగం అండి, అది చాలా గొప్పది. రాజులే చేయవలసింది కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఆ యాగం అధికారం ఉండదు. అటువంటిది ఆ యాగంలో కూడా వీళ్ళు బంగారాన్ని అతనికి
కింద కూర్చోడానికి బంగారం, పైన బంగారంతో నీళ్లు పోయటం, ఇవన్నీ కూడా అక్కడ కూడా బంగారంతో చేస్తారండి. సోమస్య త్విశిరసి తవేవ మే త్విశిర్భూయాదితి శార్దూల చర్మోపస్తృణాతి యైవ సోమే త్విషి యాశార్దూలే అని అంటూ మాట్లాడుతుందండి. అక్కడ అతని కూర్చోడానికి ఆ శార్దూలం అండి, ఆ భయంకరమైనటువంటి జంతువు అన్నమాట దానికి అర్థం. ఆ దాని చర్మం వేస్తారు దానిపైన అతను కూర్చోడానికి. దానిపైన మళ్ళీ ఆ తస్మిన్ చర్మ అమృతమసి మృత్యోర్మాపాహి అని బంగారం కూడా ఒక రేకు, బ్రహ్మాండమైనటువంటి రేకు. మహారాజు గారు కదా, అతను తలుచుకుంటే ఎంతైనా చేయొచ్చు కదా అని ఒక సువర్ణాన్ని కూడా వేస్తారండి. దాని మీద ఆయన కూర్చోబెడతారు. ఆ సువర్ణంతో మాట్లాడుతూ అంటాడు, హే సువర్ణమా, నువ్వు అమృతమసి, నిజంగా నీకు మరణం లేదు కదా అని అంటాడు. అంటే అగ్ని సంపర్కం వలన ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ కూడా మాడిపోతున్నాయి. కానీ మనం నిప్పులో వేసినా కూడా బంగారం అది మిగతా పదార్థాలలాగా ఓ సమితిలో వేసామనుకోండి చురచురా మాడిపోతాయి. మిగతా పదార్థాలు ఏ వేసినా కూడా మాడిపోతూ ఉంటాయి. బంగారం వేస్తే మాత్రం అట్లా మాడిపోదు. అదే నైయాయికులు మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, సువర్ణం తేజసం అని ఒక అనుమాన రచనలో వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటంటే, బంగారం తేజః పదార్థం అండి ఇది అన్నారు. అత్యంతానల సంయోగే సతి అనుచ్ఛిద్యమాన ద్రవత్వాధికరణత్వాత్ అంటారు వాళ్ళు. అంటే ఎక్కువగా మీరు మంట పెట్టిన కంసాల దగ్గర వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ వాళ్ళు చాలా మంచి విలువైనటువంటి నిప్పు అన్నమాట, చాలా భయంకరమైన నిప్పు అది పెడతారు. కరుగుతుంది కానీ దాంట్లో ఉన్నటువంటి దోషం పోతుంది, కానీ దాంట్లో ఆ సువర్ణానికి మాత్రం ఎటువంటి హాని మాత్రం జరగదు. అదే మనం అనుకుంటూ ఉంటాం, సువర్ణం యొక్క గొప్పతనం చూడాలంటే అగ్ని ద్వారా దాని యొక్క గుణదోషాలన్నమాట. అలాగే మనం విద్వాంసుడు యొక్క కావ్యం యొక్క గుణదోషాలు తెలుసుకోవాలంటే సంత సంరక్షితే హ్యగ్నౌ విశుద్ధిశ్యామి కాపివా అన్నాడు మహాకవి కాళిదాసు రఘువంశంలో మాట్లాడుతూ. ఆయన ఆ బంగారం యొక్క శుద్ధి అది ఎంత గొప్పదో ఏమిటో తెలుసుకోవాలి అంటే అగ్నిలో పడేస్తే తెలుస్తుందయ్యా. అలాగే నా కావ్యం గొప్పదా అవునా కాదా, ఎంత బాగుందో ఏమిటో అంటే విద్వాంసుల దగ్గర పడేస్తే వాళ్ళు చెబుతారయ్యా అని మహాకవి కాళిదాసు అన్నాడు. అలాగా మిగతా లోహాలన్నీ కూడాను మాడిపోతాయి, కానీ సువర్ణం మాత్రం మాడదు స్మా, దాని యొక్క చ్యుతి లేదు. అందువల్ల నువ్వు అమృతమసి అని ఆ అమృత స్వరూపంగా మాట్లాడాడండి. ఏమండి, ఎందుకోసమని ఈ శార్దూల చర్మం పెట్టాడండి అంటే, శార్దూల చర్మమేమో భయంకరమైనటువంటిది, మృత్యుస్వరూపం. అది శృతి చెబుతోంది, ఏమనంటోంది, సోమస్య త్విశిరసతవేవ మే త్విశిర్భూయాదితి శార్దూల చర్మోపసృణాతి అని అన్నాడండి. ఏమిటో ఎందుకోసం ఇలా మాట్లాడుతోంది అని మనం అన్నట్లయితే, ఆ శార్దూల చర్మంలో ఉండేటువంటి దీప్తి అంటే ఎలాంటిదో తెలుసా అండి, అది భయంకరంగా ఉంటుందన్నమాట. పెద్ద పులి అని చూస్తేనే మనకు భయం. అసలు దాంట్లో ఒక దివ్యమైనటువంటి శక్తి, సామర్థ్యాలు, తేజస్సులు దాంట్లో ఉంటాయన్నమాట. అది మీద పడింది అంటే తినేస్తుందని మనిషి అనమాట. అటువంటి త్విషి అది ఒక క్రూర జంతువు అన్నమాట దానికి అర్థం. అంటే ప్రస్తుతం రాజు కూడా ఆయన రాజ్య పరిపాలనలో అవసరం వచ్చినట్టయితే వేటాడుతూ క్రూర మృగాలన్నిటి కూడా సంహరిస్తాడు. అటువంటి స్థితి ఆయనకి కావాలి, అది మిగతా వాళ్ళకి వద్దు. అది రాజు కాబట్టి రాజుగారికి అటువంటివన్నీ ఉండాలి. అందువలన ఆ సోమస్య త్విశిరసి, ఆ చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతితో నువ్వు ఉన్నావు కదా. తవేవ మే త్విశిర్భూయాత్, ఆ త్విష నాలో ఉండుగాక, ఆ కాంతి నాకు సంక్రమించుగాక అనే అభిప్రాయంతో అతను ఆ చర్మం మీద కూర్చోవడం కోసమని అతని చర్మాన్ని వేస్తారు. కానీ శాంతం ఆ చర్మం మీదే కూర్చున్నాడు అనుకోండి, ఆ శార్దూలం భయంకరమైనటువంటిది కాబట్టి నిజంగా ఆ చర్మాన్ని చూసినా కూడా మనం భయపడతామండి. చూడండి, లోకంలో పుట్ట ఉంటుందనుకోండి, పాము పుట్ట, అక్కడ పాములు ఉన్నాయి అని అంతా చెప్పుకుంటూ ఉంటారు, కానీ మనకేమీ కనపడలేదు. కానీ అదేం చేస్తుందంటే పర్వరోజున అమావాస్య నాడు కానీ ఆ రోజున తనకి శరీరం మీద ఒక కుబుసం ఉంటుంది. దానికి ఆ కుబుసాన్ని, ఆ శరీరం, దాని శరీరమే అది. మనకి ఎలాగైతే ఒక డ్రెస్సు, ఒక చొక్కా కానీ ఎటువంటిది మనం వేసుకుంటాము చూడండి, ఆ షర్ట్ వేసుకొని మనం బనీను వేసుకుంటారే, అవి ఏ రకంగా విడిచిపెట్టేస్తాము, అలాగే తన శరీరాన్ని దాని మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. తెల్లగా ఉంటుంది. దాన్ని నిల్వలయని అంటారు సంస్కృత భాషలో. దాన్ని ఉపనిషన్మర్యాదలో కనపడుతూ ఉంటాయి మాటలన్నీ కూడాను. ఆ నిల్వలయని తెల్లగా ఉంటుందన్నమాట అర్థం.
అది చూసేటప్పటికల్లా అమ్మో నిజంగా పులి ఏదేదో పావురా ఇది అని అందరూ కూడా పారిపోతారు. అది నిజంగా కాదు, అయినా సరే దాని ఆకారం చూడంగానే అందరికీ భయం అసలు. అట్లాగే ఈ శార్దూల చర్మాన్ని కూడా చూసినట్టయితే అమ్మ బాబోయ్ వాడు నిజంగా అది కప్పుకున్నవాడు ఎవడైనా మంచివాడు కప్పుకున్నా కూడా నిజంగా పులుస్తుందేమో అనుకుంటూ ఉంటారు. అలాంటిదన్నమాట. కాబట్టి దాన్ని ఆ భయం పోవటం కోసమని అది అపమృత్యు స్థానం కనుక ఆ అపమృత్యువుని నివారణ చెయ్యాలి అంటే బంగారం ఒక్కటే చేయగలదు. అందుకోసమని దానిపైన బంగారం బిళ్ళ పెట్టి ఆయనకి అభిషేకం చేస్తారు అని మనకు దాంట్లో కనపడుతోంది, రాజసూయాగంలో కనపడుతోంది అన్నమాట. ఇదంతా దేనివల్ల జరుగుతోంది అంటే సోమస్య త్విశిరసి తవేవ మే త్విశిర్భూయాదితి శార్దూల చర్మోపస్తృణాతి యైవ సోమే త్విషి యాశార్దూరే తామేవావరుంధే మృత్యోర్వాయేష వర్ణ యచ్చార్దూల అమృతగం హిరణ్యం అమృతమసి మృత్యోర్మా పాహీతి హిరణ్యముపాస్యతి అమృతమేవ మృత్యోరంతర్ధత్తే శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని అంటుంది అక్కడ. ఇక్కడ కూడా మాట్లాడుతూ క్రూరమృగం కాబట్టి అది అపమృత్యువు కాబట్టి ఆ అపమృత్యువు నుండి బయటపడాలి అన్నట్టయితే మనం బంగారమే దానికి మృత్యోర్వాయేష వర్ణ అని స్వయంగా వ్యాఖ్యానం చేసింది శృతి. ఈ పులి ఉందే భయంకరమైనటువంటి జంతువు, అది మృత్యువయ్యా. యశార్దూల శార్దూల ఇది యహ సచ మృత్యుస్వరూపమేవ, అది మృత్యుస్వరూపమయ్యా. అది అమృతగం హిరణ్యం, ఇహ బంగారం అనేది ఉంది చూసారా, ఇది అమృతము అంచే అదే మృత్యుస్వరూపం, ఇదేమో అమృత స్వరూపం. అయితే మృత్యుస్వరూపాన్ని ఎందుకు పెట్టారు అంటే దాంట్లో సోముడు యొక్క కాంతి లాంటి కాంతి దాంట్లో ఉంటుందని, ఆ దీప్తి అదంతా అతను పొందాలి కాబట్టి మహారాజు గారు అతనికి అటువంటి అవసరం ఉంది కనుక అతను కూడా రేపొద్దున భయంకరమైనటువంటి క్రూరమృగాలన్నీ సంహరించేటువంటి శక్తి సామర్థ్యాలు అతనిలో ఉండాలి కనుక అందుకోసమని ఈ ఏర్పాటంతా వాళ్ళు చేశారు. అయినా ఆ సోముడు యొక్క కాంతి అంటే రాజు, సోముడు దేవతల్లో రాజు అనమాట. సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజా అని అంటూ వేదాల్లో అడుగడుగునా కూడా ఆ చంద్రుడిని రాజుగా వర్ణిస్తూ ఉంటారు. భూలోకంలో మహారాజులు ఉన్నారు, స్వర్గలోకంలో రాజులు ఉన్నారు. వరుణ దేవత ఒకడు, అలాగే సోముడు కూడాను, చంద్రుడు కూడాను, వీళ్ళు రాజవంశానికి చెందినటువంటి వాళ్ళని వేదాలు వర్ణిస్తుంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి రాజుగారికి మరి ఆ క్రూరత్వం, ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి. మనలాగా సాత్విక స్వభావంతో ఉన్నట్టయితే రాజ్య పరిపాలన కుదరదు. దానికి అవసరం వచ్చినప్పుడు అతను చాలా దిట్టగా బాగా భయంకరమైనటువంటి స్థితిలో ఉగ్రరూపాన్ని కూడా అవసరం వస్తే తాల్చాలి. యుద్ధాలు వస్తూ ఉంటాయి అడుగడుగునా కూడాను. అవతలవాడు రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసమని శత్రు సైన్యం మళ్ళీ మన మీదకు దండెత్తి వస్తూ ఉంటారు. అటువంటిప్పుడు నువ్వు తీసుకెళ్ళిపో నా రాజ్యాన్ని, నేను ఉదాసీనంగా ఉంటాను అంటే వాడేం రాజు అసలు. అందుకోసమని వాడి మీద క్రౌర్యంతో వాడు ఎదురువేగి వాడి మీద యుద్ధం చేసి వాడిని సంహరించి వాడు ఆ రకమైనటువంటి ప్రమాదం నుంచి బయటపడాల్సినటువంటి పరిస్థితి మహారాజు గారికి కావాలి. ఈ రాజసూయాగంలో ఆయనకు అటువంటివన్నీ రావాలి అన్నట్టయితే ఈ శార్దూల చర్మం కావాలి, అందుకోసం వేశారు. అని అది ప్రమాదానికి గురి తీస్తుందేమో, అది అపమృత్యువు కదా అనే ఉద్దేశంతో బంగారం కూడా దాంట్లో పెట్టారన్నమాట. దానికి అర్థం ఆ బంగారం అనేటటువంటిది అమృతం. అమృతమసి మృత్యోర్మా పాహి, హే హిరణ్య త్వం అమృతమసి మాం మృత్యోఃపాహి, నన్ను మృత్యు నుండి కాపాడవలసిందిగా కోరుతున్నాను అని హిరణ్యముపాస్యతి అమృతమేవ మృత్యోరంతర్ధత్తే శతమానం భవతి. అది వాడు ఎప్పుడైతే అపమృత్యువు పోయిందో మనకి 100 సంవత్సరాలు శృతి సాక్షాత్తు ఉపదేశం చేసినటువంటి 100 సంవత్సరాల ఆయుర్భాగ్యం మనకు పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అనుకున్నాం కదా, మనకి జ్ఞానేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 2 కలిపితే 10 ఉన్నాయి కనుక ఒక్కొక్క దానికి 10 నాడులు ఉంటాయని, అన్నీ కలిపినట్టయితే శతమానం భవతి 100 అవుతాయి. కాబట్టి ఆ 100 నాడుల్లో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి జీవుడు, దానివలన వాడు 100 సంవత్సరాలు బతుకుతాడు అనేటటువంటి మాట అడుగడుగునా కూడా మనకి శృతులన్నీ కూడా ఉపదేశం చేస్తూ ఉంటాయి. అటువంటి వాడు పరిపూర్ణమైన ఆయుర్భాగ్యం కలిగి వాడు శృతి అనుగ్రహం వలన రాజ్య పరిపాలనలో సుఖంగా ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. అది కేవలం రాజే కాదు, మనమైనా కూడాను, ఎవరైనా కూడాను ఆ అమృతం వలన, ఆ హిరణ్యం వలన అమృతులైపోయి దీర్ఘాయుష్మంతులగుగాక అనేటువంటి ప్రార్థనతో ఈ యుగఛద్రం మీద ఆ కాడిపైన
ఆ కంతల ద్వారా బంగారంతో నీళ్లు ఆమెకు పోస్తున్నారు అన్నమాట.